ఒకటే మాట, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఎందుకు చెప్తున్నా ఇన్నిసార్లు అంటే, బాలయ్య బాబు గారు మళ్ళీ మళ్ళీ వచ్చి సినిమా తీస్తూనే ఉన్నారు, సంక్రాంతికి వస్తూనే ఉన్నారు, సంక్రాంతి బరిలో గెలుస్తూనే ఉన్నారు, కంటిన్యూస్గా డబుల్ హ్యాట్రిక్ కూడా కొడతారు. మళ్ళీ చెప్తున్నా ఇది 100%. ఇంకా స్పెషల్ థ్యాంక్స్ బాబీ కొల్లి గారు. ఎందుకు అంటే సీనియర్ మోస్ట్ హీరోలని ఎలా హ్యాండిల్ చేయాలి, ఫ్యాన్స్కి ఎలా చూపించాలి, వాళ్ళకి ఎలా చూపిస్తే నచ్చుతుంది, బాబీ కొల్లి గారికి తెలిసినట్టు ఎవ్వరికీ తెలీదు. లాస్ట్ టైం చిరంజీవి గారితో వచ్చి పూనకాలు లోడింగ్ అని చెప్పి పూనకాలు తెప్పించారు. ఈసారి బాలయ్య బాబు గారితో దబిడి దిబిడిలు ఆడిపించారు. స్టార్టింగ్ నుంచి మూవీ ఒక హైలో వెళ్తూనే ఉంటుంది. అంటే మీకు మూవీ స్టార్ట్ అయిన 2 నిమిషాలకే మీరు ఆ హైలోకి వెళ్ళిపోతారు. అంత బీభత్సం అంతా స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ. ఇంకా ఆ బీభత్సం అనేది ఎక్కడా తగ్గకుండా స్మూత్గా తీసుకెళ్ళిపోయారు. సెకండ్ హాఫ్లో స్టోరీ కనెక్ట్ చేస్తున్నప్పుడు, ఎమోషన్స్ వర్కౌట్ అవుతున్నప్పుడు కొంతమందికి డల్ అనిపించచ్చు. ఆ డల్ మూమెంట్ వచ్చిన టైంలో మళ్ళీ వెంటనే ఒక పంచ్ డైలాగ్, ఒక యాక్షన్ సీక్వెన్స్ పెట్టి మళ్ళీ మూవీని ఇంకో హైలోకి తీసుకెళ్ళిపోతారు. ఇంకా యాక్టర్స్ గురించి ఎవ్వరు ఏం మాట్లాడక్కర్లే. యానిమల్ సినిమాని మర్చిపోతారు జనాలు బాబీ డియోల్ గారిని చూస్తే. అంత వైలెంట్గా ఉన్నారు. బాబీ డియోల్ గారి ఎంట్రీ అసలు వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్, బాలయ్య బాబు గారిది, బాబీ డియోల్ గారి ఫేస్ ఆఫ్ అయితే ఎక్స్ట్రాడినరీ. తమన్ గారు బాలయ్య బాబు గారికి 90 కొట్టి కొడతారో, ఏం పూనగాలు తెప్పించుకొని కొడతారో తెలియదు, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మైండ్లోంచి పోవట్లే. అసలు వేరే లెవెల్ ఉంది. వేరే లెవెల్ అంటే ఒక హై అంతే. ఈ హైలోంచి ఇప్పుడప్పుడే బయటికి కూడా రారు జనాలు. సంక్రాంతి బరిలో డాకు మహారాజ్ బ్లైండ్ విక్టరీ. గాడ్ ఆఫ్ మాజాస్ బాలయ్య, గాడ్ ఆఫ్ సంక్రాంతి కూడా బాలయ్య. సంక్రాంతి కింగ్ అంతే.